అంతర్జాలం గురువుకి స్వాగతం. ప్రకృతికి మూలం పంచమహాభూతాలు. వాటినే పంచభూతాలు అంటారు. అవి భూమి, ఆకాశం, నీరు, నిప్పు, వాయువు. శివుడు ఈ పంచభూతాల స్వరూపుడై 5 క్షేత్రాల్లో లింగ రూపంలో ఉన్నాడు. అవి ఏంటో చూద్దాం. నంబర్ 1 పృథ్వీలింగం. పృథ్వీ అంటే భూమి. ఈ పృథ్వీలింగం కాంచీపురంలో ఉంది. ఏకాంబేశ్వరుడు అని అంటారు. దీన్నే శివకంచి అని కూడా అంటారు. కాంచీపురం చెన్నైకి సుమారు 72 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నంబర్ 2 ఆకాశలింగం. ఈ ఆకాశలింగం చిదంబరంలో ఉంది. ఇక్కడ శివుడు నటరాజ స్వామిగా పూజలు అందుకుంటాడు. ఇదే ప్రపంచంలో అతి పెద్ద శివాలయం. ఇది చెన్నైకి సుమారు 235 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నంబర్ 3 జలలింగం. ఈ జలలింగం శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గుడిని జంబుకేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎక్కువ జంబు చెట్లు ఉండేవి. జంబు చెట్లు అంటే నేరేడు చెట్టు. అందుకే ఇక్కడ శివుడు జంబుకేశ్వర స్వామిగా పూజలు అందుకుంటాడు. నంబర్ 4 అగ్నిలింగం. ఈ అగ్నిలింగం అరుణాచలంలో ఉంది. ప్రతిరోజు ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తారు. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తారు. అరుణాచలం ని తమిళ వాళ్ళు తిరువన్నమలై అని పిలుస్తారు. చెన్నైకి సుమారు 185 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నంబర్ 5 వాయులింగం. 4 తమిళనాడులో ఉంటే ఈ వాయులింగం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. శ్రీకాళహస్తిలో ఉన్న శ్రీకాళహస్తేశ్వరుడిని వాయులింగం అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారిని జ్ఞాన ప్రసురాంబికా దేవిగా పిలుస్తారు. తిరుపతి నుండి శ్రీకాళహస్తి 38 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఈ షార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. See you guys. Bye.